లేకపోతే కనుక బాలసుబ్రహ్మణ్యంలు ఉమ్, ఇట్లాంటి పవర్ఫుల్ ఆఫీసర్లకు సంబంధించి ఉమ్, చేసినటువంటి ఇంపాక్ట్ ఇప్పుడు శాంతం పక్కకు పోయినట్టయింది. అంటే రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని పోలీసు అధికారుల ద్వారా కట్టడి చేసినటువంటి చంద్రబాబు కట్టడి చేయడం చేత కాదు, ఉమ్, కార్యకర్తల మనోభావాలు అన్నటువంటి ఉద్దేశంతో వదిలేస్తూ ఉన్నారు. ఉమ్, ఇది పర్మనెంట్ బ్లాక్ మార్క్. ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో 70లలో ప్రారంభమైనటువంటి ఫ్యాక్షనిజం రౌడీజాన్ని కంట్రోల్ చేసి 9 ఏళ్లలో పూర్తి స్థాయిలో దారికి తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ పాత రోజులకి పోతానికి తన హయాంలోనే కారణం కాబోతూ ఉన్నారు. ఆనాడు రావణ కాష్టం 70లలో ప్రారంభమయ్యి దాదాపుగా 99 2000 దాకా సాగింది. అది 99 2001 దగ్గర దాకా సాగింది. 2000 ఆ టైంలో కంట్రోల్ అయ్యింది. 2004 తర్వాత మ్యాక్సిమం కంట్రోల్ అయింది. ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా అది కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ 95కు ముందు నాటి పరిస్థితుల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక శాశ్వతంగా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా రగిలించుకోబోతున్నాం. దానికి సాక్ష్యం ఇది. వైసీపీ నేతలే కాదు, టీడీపీ నేతలు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక అలర్ట్, ఒక హెచ్చరిక ఈ మర్డర్తో అనుకోవచ్చు. మనం ఏం చేయలేము. అది 4 రోజులు పోతే కానీ తెలియదు. ఇప్పుడు ఈ కేసులో అయితే కనుక ఇప్పుడే కాదు, అదే అది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారంటే చాలా ప్రమాదకరం. అంటే తిరగబట్టం ప్రారంభించారు. ఇంకా రాష్ట్రం రగిలిపోతుంది. అది జరిగిందంటే రాష్ట్రం రగిలిపోతుంది, చాలా నాశనం అవుతుంది.